అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అంటే మీకు కావాల్సింది మినిమం 3 అండి. నెంబర్ 1 ఒక ఊప్స్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నెంబర్ 2 డిఎస్ఏ, నెంబర్ 3 సిఎస్ ఫండమెంటల్స్. దాంట్లో మీకు డిబిఎంఎస్, కోకా, ఓఎస్ ఇవన్నీ ఉంటాయి, రైట్? సో ఈ సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో డిఎస్ఏ, ఆ డిఎస్ఏ మీద ఈ మధ్యన అందరూ ఫోకస్ చేస్తున్నారు, విచ్ ఈజ్ రియలీ గ్రేట్. తెలుగులో ఇన్ఫ్యాక్ట్ డిఎస్ఏకి హైప్ ఇద్దాము అని చెప్పి డిఎస్ఏ గురించి బోల్డ్ అంత కంటెంట్ ఇనీషియల్గా చేసింది వంశీ భవాని ఛానలే. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ లుక్ అట్ ది ప్రీవియస్ వీడియోస్ యాజ్ వెల్, రైట్? సో ఈ స్పెసిఫిక్ వీడియోలో నా మెయిన్ మోటివేషన్ ఏంటి అంటే, ఈ మధ్యన మీకు ఈ పర్టికులర్ షీట్ని సాల్వ్ చేస్తే దీంట్లో ఉన్న 100 క్వశ్చన్లు, దీంట్లో ఉన్న 300 క్వశ్చన్లు, దీంట్లో ఉన్న 450 క్వశ్చన్లు, రైట్? దీంట్లో ఉన్న 60 క్వశ్చన్లు, ఈ విధంగా డిఫరెంట్ షీట్స్ ఇచ్చి ఈ షీట్స్లో ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తే మీరు డెఫినెట్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్వ్యూని క్రాక్ చేయగలుగుతారు అని చెప్పి మీరు బోల్డ్ అని షీట్స్ చూసుంటారు. అందులో బోల్డ్ అని షీట్స్ని మీరే సొంతంగా ఫాలో అయి ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఒక 2-3 years బ్యాక్ మినిమం ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తే మీ లాజిక్ బిల్డింగ్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి నేనే వంశీ భవానిలో ఒక లాజిక్ బిల్డింగ్ షీట్ కూడా ఇచ్చాను, రైట్? సో ఈ విధంగా మనకి మార్కెట్లో మల్టిపుల్ షీట్స్ ఉన్నాయి, ఓకే? సో ఈ షీట్స్లో మీరు ఏ షీట్ని ఫాలో అవుతే గూగుల్, అమెజాన్, అట్లేషన్, మైక్రోసాఫ్ట్ ఇటువంటి మంచి కంపెనీస్ని క్రాక్ చేయగలుగుతారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, ఓకే? సో అగైన్ ఈ వీడియోలో నేను ఏ షీట్కి అగెన్స్ట్గా మాట్లాడను. మీరు కావాలి అనుకున్నా సరే కాంట్రవర్సీ చేయను. సో మీకు కాంట్రవర్సీ కావాలి అనుకుని చెప్పి ఈ వీడియో ఓపెన్ చేస్తే మీకు అది దొరకదు, బట్ డెఫినెట్లీ మీకు ఒక మంచి వాల్యుబుల్ ఇన్సైట్ అయితే లభిస్తుంది. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఇఫ్ యూ ఆర్ హియర్ ఫర్ వాల్యుబుల్ ఇన్సైట్స్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఏ కంపెనీ అయినా సరే మీకు హైరింగ్ మల్టిపుల్ స్టేజ్ల్లో ఉంటుంది. స్టేజ్ నెంబర్ 1 మీరు అప్లై చేస్తారు. స్టేజ్ నెంబర్ 2 మీ రెజ్యూమ్ ఆర్ ప్రొఫైల్ స్క్రీన్ అవుతుంది. స్టేజ్ నెంబర్ 3లో మీ యాక్చువల్ ఆన్లైన్ రౌండ్ ఉంటుంది. దీంట్లో కంపెనీ బట్టి కొంతమంది ఓన్లీ కోడింగ్ క్వశ్చన్స్, కొంతమంది ఎంసీక్యూస్ అడుగుతారు. దాంట్లో మీరు అగైన్ బాగా పర్ఫామ్ చేస్తే దెన్ యూ విల్ హ్యావ్ యాక్చువల్ సెట్ ఆఫ్ 2-3 ఇంటర్వ్యూస్. అండ్ ఫైనలీ దాంట్లో మోస్ట్లీ కూడా ఈ 2-3 ఇంటర్వ్యూస్లో ద ఫైనల్ ఇంటర్వ్యూ వుడ్ బి అ హెచ్ఆర్ ఇంటర్వ్యూ. అండ్ ఆ తర్వాత ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్ గుడ్ మీకు ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. నౌ దీంట్లో ఫస్ట్ స్టేజ్ రెజ్యూమ్ గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ కమెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు మేక్ మోర్ కంటెంట్ ఆన్ దాట్. నౌ కమింగ్ టు ద ఆన్లైన్ రౌండ్. ఆన్లైన్ రౌండ్కి మీరు వెళ్ళబోయే ముందు, ఈవెన్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఆన్లైన్ రౌండ్, మీరు చేయవలసింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్వేస్ లుక్ ఫర్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, రైట్? మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ షీట్స్ గురించి నేను మాట్లాడతాను, ఫర్ షూర్ దాట్స్ ద మోటివేషన్ ఆఫ్ ది వీడియో. బట్ మీరు ఆ షీట్స్ గురించి ఆలోచించే ముందు, ఎందుకంటే చాలామంది ఈ మధ్యన ఐ సా మల్టిపుల్ పీపుల్, లెట్స్ సే ఒక 1 week 1.5 weekలో మీకు ఆన్లైన్ రౌండ్ స్కెడ్యూల్డ్ ఉంది. ఏం చేయాలి మీరు అప్పుడు? మీరు చేయవలసింది ఈ డిఎస్ఏ షీట్లని సాల్వ్ చేయడం కాదు. ఆర్ కొంతమంది ఇంకా బద్ధకం వేసి సాల్వింగ్ పక్కన పెట్టి ఆ డిఎస్ఏ షీట్ సొల్యూషన్ వీడియోస్ని యూట్యూబ్లో వరుసగా పడుకుని చూసేస్తున్నారు అంతే. ఈ రెండింటి వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. మీరు ఈ కేసులో చేయవలసింది ఏంటి అంటే, యాక్చువల్గా ఆ కంపెనీస్ వాళ్ళు ప్రీవియస్గా వాళ్ళ ప్రీవియస్ డిఫరెంట్ హైరింగ్ రౌండ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఏంటి దాన్ని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్, రైట్? సో దానికోసం మీరు జస్ట్ గూగుల్లో లెట్స్ సే అట్లేషన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ అట్లేషన్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్, అట్లేషన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఈ విధంగా మీకు మల్టిపుల్ సర్చ్ డేస్ మీకు గూగుల్ రాదా. సో గూగుల్లో సర్చ్ చేయండి అండ్ మీకు గిట్హబ్లో కానీ ఆర్ అగైన్ ఈ గీక్స్ ఫర్ గీక్స్ ఉంది కదా, ఈ గీక్స్ ఫర్ గీక్స్లో కూడా మీకు మల్టిపుల్ క్వశ్చన్స్ దొరికేస్తాయి. సో జస్ట్ ఫిల్టర్ బై కంపెనీస్ అండ్ యూ కెన్ సాల్వ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద సేమ్ కంపెనీ. అండ్ బై ద వే, ఒకవేళ మీరు అగైన్ ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని మీరు అప్స్కిల్ చేసుకోవడానికి, ఆబ్వియస్లీ ఇంటర్వ్యూస్ కోసం అప్స్కిల్ అవ్వాలి కదా, ఒక ప్లాట్ఫామ్ చూస్తూ ఉంటే గీక్స్ ఫర్ గీక్స్ని చెక్అవుట్ చేయండి. ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వాళ్ళ 50,000కి పైగా వర్త్ అయిన కోర్సెస్ ఫ్రీగా లభిస్తాయి. సో వీళ్ళకి ఈ గీక్స్ ఫర్ గీక్స్ ప్రీమియంలో 2 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటేమో హాఫ్ ఇయర్లీ ప్లాన్, ఇంకొకటేమో యాన్యువల్ ప్లాన్. యాన్యువల్ ప్లాన్ కనుక పర్చేస్ చేస్తే మీకు అడిషనల్గా ఇంకొక 1 year ఫ్రీగా లభిస్తుంది. అంటే విత్ వర్త్ ఆఫ్ 8,999 మీకు 2 years ప్రీమియం సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఆ సబ్స్క్రిప్షన్లో భాగంగా అలాంగ్ విత్ కోర్సెస్, యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్, 24/7 డౌట్ సపోర్ట్, పర్సనలైజ్డ్ నోట్స్ తీసుకోవచ్చు, టెక్స్ట్ సమరైజేషన్ ఉంటుంది, యోగి AI బాట్ ఉంటుంది,
అండ్ వాళ్ళ ఆఫ్లైన్ అండ్ లైవ్ కోర్సెస్ మీద అడిషనల్గా 20% డిస్కౌంట్ లభిస్తుంది. ప్రాబ్లీ లెట్స్ చెక్అవుట్ వన్ ఆఫ్ దేర్ కోర్సెస్, మెషిన్ లెర్నింగ్ బిగినర్ టు అడ్వాన్స్డ్. ఇది యాక్చువల్లీ ఒక 4,999 రూపీస్ వర్త్ అయిన కోర్స్ అనమాట. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రీమియం మీకు ఫ్రీగా లభిస్తుంది. ఇందులో మీకు బేసిక్స్ ఆఫ్ ML, సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, ఎన్సెంబుల్ టెక్నిక్స్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. కోర్స్ మొత్తం కంప్లీట్ చేశాక you can even generate certificate and obviously share it with your friends. Overall guys, I mean at a worth of the annual price, మీరు యాక్చువల్లీ నిజంగా మోటివేటెడ్గా ఉంటే, సిన్సియర్గా ఉంటే మల్టిపుల్ కోర్సెస్ని విత్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ 2 years ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అండ్ అప్స్కిల్ అవ్వచ్చు. ఐ హోప్ మీకు హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. డూ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్. రైట్ నౌ కమింగ్ టు ద DSA షీట్స్ పార్ట్. నౌ DSA షీట్లు ఎవరైనా సరే ఇనీషియల్గా ఇచ్చినప్పుడు ఉద్దేశం ఏంటంటే ఈ షీట్స్ని మీరు సాల్వ్ చేస్తే మీకు మెజారిటీ ఆఫ్ ప్యాటర్న్స్ కవర్ అవుతాయని చెప్పి, రైట్? సో ద ఇనీషియల్ మోటివేషన్ ఫర్ దీస్ షీట్స్ వాజ్ ప్యాటర్న్స్. కానీ స్లోగా ఆ మోటివేషన్ డైల్యూట్ అయిపోయి ఇవాళ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ 400 క్వశ్చన్లు, ఈ 450 క్వశ్చన్లు, ఈ 300 క్వశ్చన్లు వీటిని సాల్వ్ చేసేయగలిగితే, అంటే వీటికి సొల్యూషన్ మనం ఒకవేళ తెలుసుకోగలిగితే, గుర్తు పెట్టుకోగలిగితే మనకి DSA రౌండ్స్లో ఈజీగా ఉంటుంది అనుకుంటున్నారు. బట్ దాట్స్ నెవర్ గాన్ బి ద కేస్ అండి. ఓకే, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ప్యాటర్న్. మీకు DSAలో 2 పార్ట్స్ ఉంటాయి, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. నౌ కమింగ్ టు అల్గారిథమ్స్ పార్ట్, దాంట్లో మీకున్న డివైడ్ అండ్ కాంకర్ కానివ్వండి, గ్రీడీ కానివ్వండి, DP, దెన్ యూ హ్యావ్ బ్యాక్ ట్రాకింగ్ అండ్ రికర్షన్. వీటి అన్నిట్లో కూడా మీకు ప్యాటర్న్ ఉంటుంది. నౌ అగైన్ నా DSA కోర్స్లో మీకు నేను DSA కోర్స్ కొనుక్కోండి అని చెప్పి ఏం ప్రమోట్ చేయట్లేదు. బట్ నా DSA కోర్స్లో నేను DSA నేర్పిస్తున్నప్పుడు చేసింది అదే. సో మీకు ఈ విధంగా ఒక ప్యాటర్న్ కనిపిస్తే ఎస్ గో అహెడ్ అండ్ యూజ్ రికర్షన్. లేదు మీకు ఈ విధంగా ఈ ప్యాటర్న్ ఉంది, రికర్షన్ ప్యాటర్న్ ఉంది, బట్ మీకు మల్టిపుల్ కొలైడింగ్ సబ్ ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి, ఎస్ అప్పుడు గో హెడ్ అండ్ యూస్ DP. ఆ విధంగా మల్టిపుల్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఆ ప్యాటర్న్స్ని కనుక్కోవడం ఇంపార్టెంట్. ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్, ప్రతి స్ట్రక్చర్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ట్రీస్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది, గ్రాఫ్స్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది, రైట్? అట్ ద సేమ్ టైం ఈవెన్ స్టాక్స్ అండ్ క్యూస్కి ప్యాటర్న్స్ ఉంటాయి, రైట్? ఆ ప్యాటర్న్స్ని తెలుసుకుని ఆ ప్యాటర్న్ని బేస్ చేసుకుని అట్లీస్ట్ మీరు సొంతంగా 3 క్వశ్చన్ని సాల్వ్ చేసినా యూ ఆర్ గోయింగ్ టు విన్ ద గేమ్ గైస్. ఇనిషియల్లీ నేను నా DSA కోర్స్లో ఇటువంటి ఒక షీటే ఇద్దాం అనుకున్నాను, ఒక 300 క్వశ్చన్లది. బట్ దెన్ ఐ ఫెల్ట్ 300 క్వశ్చన్లు ఒకవేళ మీరు బట్టి కొడితే, అగైన్ మీరు 300 క్వశ్చన్ని ఈ ప్యాటర్న్ రికగ్నిషన్ మైండ్ సెట్తో సాల్వ్ చేస్తే యూ విల్ విన్ ద గేమ్. బట్ ప్యాటర్న్ రికగ్నిషన్ లేకుండా, అంటే లెట్సే మీరు DSA షీట్లో ఒక క్వశ్చన్ని సాల్వ్ చేశారు అండ్ యూ గాట్ ది ఆన్సర్, గుర్తుండిపోయింది, ఆల్ గుడ్. సేమ్ ప్యాటర్న్లో ఇంకొక క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఇది అలాంటి ప్యాటర్ని అని చెప్పి రికగ్నైజ్ చేసి దాన్ని డైరెక్ట్గా సాల్వ్ చేయకుండా మళ్ళీ థింక్ చేయాల్సి వస్తే ఈ DSA షీట్ని మీరు సాల్వ్ చేసినా ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి నేను ప్రతి టాపిక్కి ఓన్లీ ఐ థింక్ 6 to 7 క్వశ్చన్స్ ఇచ్చాను అనమాట. ఇవన్నీ మీకు ప్రాబ్లీ ఆ వేరియస్ షీట్స్లో కామన్గా ఉండొచ్చు, బట్ నేను ప్రతి టాపిక్కి ఓన్లీ 6 to 7 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాను. ఒకవేళ కావాలనుకుంటే ఫర్ యూ ఆల్ గైస్ ఫ్రీగా ఆ PDF ఇస్తాను. యాక్చువల్లీ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ద DSA కోర్స్ మెంబర్స్. బట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఆ స్పెసిఫిక్ ఏదైతే షీట్ ఉందో ఇఫ్ యూ వాంట్ కమెంట్ చేయండి, ఫ్రీగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే ఏ షీట్ కావాలంటే ఆ షీట్ ఫాలో అవ్వండి, బట్ మీరు అదే క్వశ్చన్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకండి, ఆర్ ఈజీగా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకండి. కాబట్టి ట్రై టు రికగ్నైజ్ ప్యాటర్న్స్. ఈవెన్ అగైన్ నేను DSA కోర్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోకండి. రీసెంట్గా నా DSA కోర్స్లో ఐ వాస్ ట్రైంగ్ టు కండక్ట్ అ కోడింగ్ టెస్ట్ టు ఆల్ మై ఎన్రోల్డ్ స్టూడెంట్స్. సో దాంట్లో నేను ఏం చేశాను అనుకుంటున్నారు, ఆల్రెడీ నాకు తెలిసిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఫేమస్ క్వశ్చన్స్. ఆ ఫేమస్ క్వశ్చన్స్ని ChatGPTకి ఇచ్చి దీని ప్యాటర్న్ సేమ్ ఉండే విధంగా చేంజ్ ఎవ్రీథింగ్, ప్యాటర్న్ ఆఫ్ ది సొల్యూషన్ షుడ్ బి సేమ్ అనే విధంగా కొత్త క్వశ్చన్ని ఫామ్ చేయమని చెప్పి అడిగాను ChatGPTని. అది ఫామ్ చేసింది, రైట్? సో ఆ క్వశ్చన్స్ని కనుక నా స్టూడెంట్స్ సాల్వ్ చేయగలిగితేనే వాళ్ళకి DSA వచ్చినట్టు. అంతే తప్ప ఇన్ఫ్యాక్ట్ నేను వాటిల్లో చాలా క్వశ్చన్స్ నేను కోర్స్లో లైవ్లో టీచ్ చేసిన క్వశ్చన్స్ అడిగాను. బట్ ఐ ట్రై టు చేంజ్ ద సినారియో విత్ ద సేమ్ ప్యాటర్న్. టుడే ఐ అగ్రీ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ క్వశ్చన్స్ చేంజ్ చేయవు, బికాస్ వాళ్ళకి ఒక పూల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ పూల్ ఆఫ్ క్వశ్చన్స్ నుంచే పికప్ చేసి వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. బట్ దాట్ విల్ చేంజ్. దే విల్ ఆల్సో కీప్ ద ప్యాటర్న్ సేమ్ బట్ చేంజ్ ద క్వశ్చన్. ఆ కేసులో ఒకవేళ మీరు సఫర్ అవ్వకూడదు అంటే షీట్స్ని సాల్వ్ చేయండి. బట్ షీట్స్ని సాల్వ్ చేయడం 500 క్వశ్చన్స్ 600 క్వశ్చన్స్ అవ్వకొట్టడం మీ ఏం అయి ఉండకూడదు. జస్ట్ ట్రై టు try to find out pattern in each of the question. I hope that is helpful. Great. Thank you very much. Jai Hind, Jai Bharat.